ఈ మధ్యకాలంలో రాష్ట్ర ప్రభుత్వం రాజీవ్ యువ వికాస్ అనే పథకం కింద మరి చాలామంది యువతకు హెల్ప్ చేసే స్కీమ్ అని కూడా చెప్పుకోవచ్చు. మరి ఇంచుమించు 4 లక్షల వరకు సబ్సిడీ ఇచ్చే అవకాశం ఉంది. మరి సబ్సిడీలో కూడా 60 నుంచి 80% అంట. సో మంచి ఆలోచన రాష్ట్ర ప్రభుత్వాన్ని. దయచేసి ఈ స్కీమ్ను ప్రతి ఒక్కరు యూజ్ చేసుకోవాలి. కాకపోతే ఆ వెబ్సైట్లో మాత్రం అక్కడ చిన్న ఒక పొరపాటు కనిపిస్తుంది. దళిత బంధు లబ్ధిదారులు నాట్ ఎలిజిబుల్ అని కూడా వస్తుంది. సో దళిత బంధు అప్పట్లో పెద్ద ఆధిపత్య వర్గాలకు రాలేదు. అంటే దళిత బంధు స్కీమ్ వచ్చినా కూడా అవి చాలా క్యాన్సిల్ అయిపోయినాయి. సో ప్రతి ఒక్కరి కూడా అవకాశం వచ్చే విధంగా ఉంటే ఇంకా చాలా అద్భుతంగా ఉంటుందని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం. సో థ్యాంక్ యూ సో మచ్ యనమల రేవంత్ రెడ్డి గారు మరియు బట్టి విక్రమార్క గారికి. ఇలాగే యువత కూడా ప్రతి ఒక్కరి స్కీమ్ను వాడుకొని మీరు సబ్సిడీ లోన్లు తెచ్చుకొని మంచి అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను.